జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచానికి అంతటికి కూడా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిందనే ఘోరమైన విమర్శలు ఎదుర్కొంటున్న దేశం పాకిస్తాన్. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదం చేతిలో చిక్కుకొని ఈ పాకిస్తానే చిన్నాభిన్నమైపోతుంది. గత కొన్నేళ్లుగా చూసుకుంటే పాకిస్తాన్ లో ఒకదాని తర్వాత ఒకటిగా ఈ ఉగ్రవాద దాడులు జరుగుతానే ఉన్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్ ప్రాంతాల్లో అసలు శాంతి అనేదే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పాకిస్తాన్ కు మరొక తిరిగే షాక్ ఒకటైతే తేలింది. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని ట్యాంక్ జిల్లాలో పాకిస్తాన్ భద్రతా బలగాల మీద తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఉగ్రవాదులు పంజా అయితే విసిన్నారు. ఈ దాడిలో 12 మంది పాకిస్తాన్ సైనికులతో పాటు 2 పోలీసులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయినారు. ఈ భయంకరమైనటువంటి ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు అలర్ట్ అయిపోయి కట్టుదిట్టమైన భద్రతనంతా కూడా ఏర్పాటు చేశారు. సరే, అసలు ఇంతకు ఈ టీటీపీ అంటే ఏంటి? చాలా మందికి బహుశా ఇదే డౌట్ అయితే రావచ్చు. టీటీపీ అంటే తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే అర్థం. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లకు భిన్నమైనటువంటి సంస్థ అయినప్పటికీ అదే స్థాయి ఉగ్రవాద భావజాలాన్ని 100% అనుసరిస్తూ ఉంటది. ఈ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ సైన్యాన్ని, పోలీసులనే టార్గెట్ చేస్తూ దాడులకు అయితే తెగబడుతుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వీళ్ళ దండయాత్రలు అయితే విపరీతంగా కొనసాగుతూ ఉంటాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో ఈ తాలిబాన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీటీపీ ఉగ్రవాదులకు ఎక్కడ లేని బలమంతా కూడా వచ్చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటరీ క్యాంపులు, పోలీస్ స్టేషన్లు, చెక్ పోస్టే లక్ష్యంగా దాడులు చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఈ సైనిక ఆపరేషన్లు చేపడతా ఉన్నా అక్కడ దాడుల హోరు మాత్రం ఏ మాత్రం కూడా ఆగడం లే. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లిడి పడతా భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది. దాడికి పాల్పడినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు ఎప్పట్లాగానే గంభీరమైనటువంటి ప్రకటనలు ఇస్తా ప్రగల్భాలు బతుకుతున్నారు. వీళ్ళ బతుకంత అంతే కదా, ఎచ్చులు తప్పితే ఏమి ఉండదు. ప్రాక్టికల్ గా వీళ్ళకంత సీన్ లే. అయితే ఎంతో కాలంగా ఆపరేషన్లు కొనసాగుతా ఉన్నా పదే ఇలాంటి దాడులు జరగడం పట్ల పాకిస్తాన్ అంతర్గత భద్రత ఏ స్థాయిలో ఉండదో ప్రశ్నార్థకంగా మార్చేసింది. సరే, మన భారతదేశానికి ఇంతకు ఈ వార్త అనేది ఎందుకంత ముఖ్యమయ్యా అంటే పాకిస్తాన్ లో భద్రతా పరిస్థితి దిగజారితే దాని ప్రభావం మొత్తం ఈ ప్రాంతీయ భద్రత పైన పడే అవకాశం ఉంటుంది. అందుకే మన భారత్ కూడా అక్కడే ప్రతి పరిణామాన్ని నిశ్చితంగా గమనిస్తుంది. ఉగ్రవాదం అనేది పెంచి పోషిస్తే ఏ దేశానికైనా సరే ఎంత ప్రమాదమో ఈ ఘటనలో మరొకసారి అయితే చాటి చెప్తున్నాయి. అయితే ఇక్కడ మరొక విస్తుపోయే విషయం ఏంటయ్యా అంటే దేశంలో సొంత భద్రతే గాల్లో దీపం లాగా మారినా సరే ఈ ఉగ్రవాద దేశం ఏంటంటే పాకిస్తాన్ బుద్ధి మాత్రం అసలు ఏ మాత్రం కూడా మారడంలే. ఢిల్లీలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీల నిరసనలంతా కూడా ఒకవైపు జరుగుతా ఉంటే ఇదే సందని చెప్పేసి మన భారతదేశంలో అరాచకాన్ని, ఉద్రిక్తతలను పెంచడానికి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ దారుణమైనటువంటి డిజిటల్ కుట్రకు తెరలేపింది. భారతదేశం ఎలాగైనా సరే సర్వనాశనం అయిపోవాలన్న దుర్బుద్ధితో ఎప్పుడో జరిగినటువంటి కొన్ని పాత విజువల్స్, మార్ఫింగ్ చేసిన వీడియోలు, అలాగే కొన్ని ఫోటోలను ఈ సోషల్ మీడియాలో వదిలింది. ఏది ఇప్పుడు ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, నిరసనలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా. ఇదేదో ఇప్పుడు జరుగుతా ఉన్నట్టు, పోలీసులు ఈ విద్యార్థులను ఏదో కొట్టినట్టు, వాళ్ళకి ఏదో ఇబ్బంది అయినట్టు, ఈ విధంగా రకరకాలంతా కూడా క్రియేట్ చేసి కొన్ని ఈ ఫేక్ అకౌంట్లన్నీ క్రియేట్ చేసి అంతా కూడా వదిలిపెడతారు. విద్యార్థులకు హాని జరిగినట్లు, కొంతమంది చనిపోయినట్లు నకిలీ ప్రచారాలు చేస్తూ యువతనందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? ఈ సిగ్గుమాలిన పాకిస్తాన్. దీనికోసం ఏకంగా 480 ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేశారు. కానీ మన సైబర్ క్రైమ్ పోలీసులు ఊరికే ఉంటారా? వీళ్ళు ఇంత డ్రామాలు దొబ్బుతా ఉంటే పాకిస్తాన్ వేసినటువంటి ఈ కుట్రలను అన్నింటిని కూడా పసిగట్టి ఆ 480 ఫేక్ అకౌంట్లను గుర్తించి దెబ్బకన్నీ కూడా డిలీట్ చేయించారు. ఒకవైపు సొంతల్లే తగలబడిపోతా ఉంటే ఇంకోవైపు మన దేశంలో మంటలు రగిలించి చలి కాంచుకుందామని చెప్పి చూసిన పాకిస్తాన్ కు మన సెక్యూరిటీ దళాలు మైండ్ బ్లాక్ అయిపెట్టట్టు షాక్ అయితే ఇచ్చినాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదులను పంపి దెబ్బ తింటా ఉన్నా కూడా బుద్ధి రానటువంటి ఈ పాకిస్తాన్ కు మన పోలీసులు ఈ డిజిటల్ దెబ్బతో చెప్పాలంటే ఒక గట్టి షాకే ఇచ్చారు. మొత్తానికి ఒకప్పుడు వేరే దేశాలను అస్థిరపరచడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ భారీ మూల్యం చెల్లిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ తాజా దాడితో పాకిస్తాన్ కు ఉగ్ర సవాళ్లు ఇంకా ముగిసిపోలేదని చెప్పి స్పష్టమైపోయింది. అది అసలు విషయం. అంటే వీళ్ళని ఎంత మెట్టుతో కొట్టా కూడా వీళ్ళకైతే సిగ్గు రావడంలే. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి పాకిస్తాన్ అనేది ప్రపంచ చిత్రపటంలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఇది లేకుండా పోతే ప్రపంచానికి అంతటికీ మంచి జరుగుతుంది, కేవలం మన దేశానికి మాత్రమే కాదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే
ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.